హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, ఇంపార్టెంట్ లెవెల్స్ నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకోవడానికి ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చూడొచ్చు అనేది ఈ వీడియోలో మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మార్కెట్లో మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. మీకు అందరూ తెలుసు, వైరస్ రిలేటెడ్గా మనకు నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. అయినా సరే మార్కెట్లో ఎలాంటి నెగిటివ్ ఉన్నా, ఎలాంటి పాజిటివ్ ఉన్నా సరే లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏదైతే ట్రెండ్ వెళ్తుందో ఆ ట్రెండ్ అన్నమాట వెళ్ళాలి. ఓకేనా? అంతేగా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కదా అని చెప్పేసి ఏదో పుట్టు నేకడ్గా బై చేసి కూర్చోవడం అలాంటివి చెయ్యొద్దు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నా, నెగిటివ్ న్యూస్ ఉన్నా దాన్ని బేస్ చేసుకొని ఆ ట్రెండ్ను పట్టుకొని మనం లెవెల్స్ బేస్డ్గానే వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఇంత నెగిటివ్ సెంటిమెంట్ ఉంది అని అనుకుంటున్నప్పటికీ కూడా మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మనం ఏదైతే లెవెల్ తీసుకున్నామో ప్రీవియస్ డే లో ఫ్రెండ్స్, ఇది చూడండి, ప్రీవియస్ డే లో మీకు అందరు తెలుసు కదా, ఈ డే ఒక ప్రీవియస్ డే లో ఉంటుందని చెప్పి. తర్వాత చూడండి, ఈడ ఉన్న లో దగ్గర కూడా ప్రైస్ అనేది పుల్ బ్యాక్ ఇచ్చింది. వాళ్ళు చూడండి మీకు వచ్చిందా రాలేదా. కాబట్టి మనం ఎందుకు తీసుకోమనేది కూడా నేను వీడియోలో క్లియర్గా మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఎందుకంటే ఎలాంటి ట్రెండ్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ రెసిస్టెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ అనేది చేయొద్దు. ఒక లాజిక్ ఉండాలి, ఏదన్నా ఒక రీజన్ ఉండాలి ట్రేడ్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, ఇది ప్రీవియస్ డేలో కంటిన్యూగా బ్రేక్ అయ్యేమైంది, రీటెస్ట్కి వచ్చింది. లేదు ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది, ఈ డే ఒకలో నేను తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటా? నేను ఏదన్నా రీటెస్ట్ అయ్యి రివర్స్ అయ్యేటప్పుడు మాత్రమే తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మనకు ప్రీవియస్ డేలో బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ అవుతుందో స్మాల్ టైం ఫ్రేమ్లో మీరు వచ్చేస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, సింపుల్గా స్మాల్ టైం ఫ్రేమ్లో ఏమైంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ సింపుల్గా వెళ్ళిపోయిందా, వెళ్ళిపోలేదా? మనకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది, స్టాప్ లాస్ పాయింట్ ఉంటుంది, టార్గెట్ పాయింట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి స్ట్రాటజీని మీరు సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. నాది ఒక ఆప్షన్ బయ్యింగ్ కోర్స్, బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ రెండూ చేయొచ్చు. కోర్సు ఫ్రీగా ఇస్తాను. చాలా పవర్ఫుల్గా మీరు ఓన్గా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఫటాఫట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వెళ్ళి ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అంతే, ఫ్రీ ఉంటుంది మీకు ఫైర్స్ అకౌంట్. కోర్సు కూడా ఫ్రీగానే ఉంటుంది. దాని తర్వాత నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓపెన్ చేసుకున్నా అని చెప్పేసి. చెక్ చేసుకొని అంతా కరెక్ట్ ఉంది అనుకుంటే ఫ్రీ కోర్స్ ఇస్తాను. జూమ్ క్లాస్ కూడా చెప్తాను. స్ట్రాటజీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. మా కోర్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం అనేది, ఏ స్ట్రాటజీ ఎంత సింపుల్గా ఉంటుందో, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అనేది. మీరు కూడా మిస్ కాకండి. రైట్, ఇక లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, అందరూ ఒక లైక్ చేయండి. ఇంకెవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ దగ్గర కూడా రివర్స్ అయ్యేటప్పుడు, అప్ సైడ్ వచ్చి రివర్స్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? రీటెస్ట్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్, రీటెస్ట్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. బ్రేక్అవుట్ అయినాక సరే, బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా, బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మనం ఇక్కడ లెవెల్ తీసుకున్నాం, ప్రీవియస్ డేలో లెవెల్ తీసుకున్నాం. ఓకేనా? ఇదంతా ఒక ప్యాటర్న్ ద్వారా కూడా చెప్పాను నేను. ఓకే, బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. ట్రెండ్ ఎటుంటే అటు ఫాలో అవ్వాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి, ఓకేనా, న్యూస్ ఉంది కాబట్టి, ఏది మీకు తెలుసు కదా, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి ఎలాంటి సెంటిమెంట్ ఉండని, ఎలాంటి నెగిటివ్ ఉండని, ఎలాంటి పాజిటివ్ ఉండని, లెవెల్స్ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఫాలో కండి. ఓకేనా? లెవెల్స్ మీరు ఓన్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, ప్రీవియస్ డే ఒక లో, ఓకే, తర్వాత ప్రీవియస్ డే ఒక హై. ఓకే, ఈ టూ ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి ఇలా చూసుకోండి చార్టు, ఎందుకంటే మనం ఇక్కడ డౌన్ సైడ్లోకి వచ్చాం కాబట్టి ఒకసారి చూస్తే ఇక్కడ ఏదైతే లో ఉందో తెలుసు కదా, ఈ లో కూడా మనకి ఈరోజు అక్కడ పుల్ బ్యాక్ చేస్తుంది కాబట్టి ఈ లోని కూడా ఇదంతా బేస్ చేసుకొని ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే రీటెస్ట్ చేసిన తర్వాత ఇంకా డౌన్ సైడ్కే చూడాలి. ఓకే, ఒకవేళ రివర్స్ అవుతున్నా రీటెస్ట్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్ సైడ్ అనేది చూడాలి. ఇదొక ఏరియా తీసుకుంటున్నా. ఇక్కడిక్కడే తీసుకుంటున్నా, మనం పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. ఈ లెవెల్స్నే మీరు ఎక్కువ బేస్ చేసుకోండి. తర్వాత ఈ జోను ఇది కలిపి ఒక ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, ఇదొక ఛానల్గా, ఓకేనా, ఇదొక ఛానల్గా తీసుకుంటున్నాం. తర్వాత ఏదైతే ఇక్కడ రివర్స్ పాయింట్ ఉందో, రీటెస్ట్ అయిన పాయింట్ ఉంది కదా,
ఇదేమైంది డౌన్ సైడ్కి వచ్చింది, పుల్ బ్యాక్ తీసుకుంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ అవుద్ది. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ ఎక్కడైనా వస్తున్నప్పుడు మళ్ళీ రెసిస్టెన్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకేనా, ఈ లెవెల్స్ ఇంతవరకు చాలు. ఇక మీకు మరీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది లేదా మరీ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే అక్కడ ఓపెన్ అయిన బట్టి మీరు స్వింగ్స్ అనే లెవెల్స్ తీసుకోండి. మీకు అందరూ తెలుసుగా, సింపుల్గా నేను చెప్తున్నా కాబట్టి. ఇప్పుడు ఎందుకు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ అనేది, ఇది ఒక ప్రీవియస్ డేలో, ఇది ఒక ప్రీవియస్ డే హై, ఈ స్వింగ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ప్రీవియస్ డే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న డే బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇదేమైంది రెసిస్టెన్స్ అయింది కాబట్టి ప్రైస్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకుని రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. ఇది ఎందుకు తీసుకున్నామంటే సేమ్ ఇది కూడా ఒక స్వింగ్ ఉంది కాబట్టి దీన్ని ఒక స్వింగ్గా మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి క్లోజింగ్ అయింది కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ అవుద్ది, మళ్ళీ ఇది ఒక సపోర్ట్. ఒకవేళ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది మళ్ళీ బ్రేక్ అయింది అనుకోండి, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేయడానికి ప్లాన్ చేయండి. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రీటెస్ట్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ రీటెస్ట్ అయితేనే మళ్ళీ అప్ సైడ్కి చూడండి. ఈ విధంగానే ప్లాన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి నిఫ్టీ కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా సేమ్ లాజికే. ఇక్కడ మీకు ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేసి చూపిస్తా. ప్రీవియస్ డేలో తీసుకున్నాం, తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడ ఇది ఒక జోన్గా తీసుకున్నాం. ఒకసారి చూడండి లెవెల్స్ అనేది మీరు చాలా జాగ్రత్త చూసుకుంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం ఇక్కడ మనం. ఓకేనా, తీసుకున్నందుకు ఏమైంది ఫ్రెండ్స్, ప్రైస్ అనేది ఎప్పుడైతే మనకు హైలో ఓపెన్ అయిందో, ఓకే న్యూట్రల్గా ఓపెన్ అయిన తర్వాత ఏమైంది వచ్చి సపోర్ట్ తీసుకుని అంటే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు స్మాల్ టైం ఫ్రేమ్లో ఏమన్నా స్మాల్ స్టాప్ లాస్ ఉంటే ఎంట్రీ తీసుకొని బయటకు వచ్చేస్తాం. కానీ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది మార్కెట్లో ప్రస్తుతానికి, న్యూస్ పట్టించుకోం మనం పెద్దగా, కాకపోతే నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఏమైనా సరే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత రీటెస్ట్మెంట్ లేదు, రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత రివర్స్ అయ్యేటప్పుడు ఇంకా లాంగ్ చూస్తాం మనం. ఓకేనా, రీటెస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఏమైంది కంటిన్యూగా మనం తీసుకున్న లెవెల్ బ్రేక్ అయింది, కంటిన్యూగా ఫాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నెగిటివ్ సెంటిమెంట్ వల్ల ఫాల్ అయిపోయింది కాబట్టి మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా రీటెస్ట్ లేకుండా సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ చేయొద్దు. ఈ విధంగా చూసుకోండి. నిఫ్టీ అనేది ఆల్రెడీ లాట్ సైజ్ ఇంక్రీజ్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మనకి ఎందుకంటే లాట్ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇబ్బంది లేకుండా మీరున్న క్యాపిటల్ ప్రొడక్షన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నిఫ్టీలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తుంటే ప్రీవియస్ డే హై ఒకటి, ఓకేనా ప్రీవియస్ డే హై ఒకటి, తర్వాత ఈ స్వింగ్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఈ స్వింగ్ ఉందో ఇదొక ఛానల్ అవుతుంది మనకి, ఇది కూడా స్వింగ్, ఇదొక సపోర్ట్ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా, ఇదొక ఛానల్ ఉంది కదా, ఇదొక ఛానల్, ఇదొక తీసుకుంటున్నాం ఇక్కడ, దీన్ని కూడా బేస్ చేసుకొని. తర్వాత ప్రీవియస్ డే లో ఫ్రెండ్స్, ఓకే ప్రీవియస్ డే లో, ఓకేనా ఇంతవరకు చూడండి. తర్వాత ప్రీవియస్ డే లో చూసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి దీన్ని కూడా కన్సిడర్ తీసుకోండి, ఈ స్వింగ్ను కూడా. తర్వాత ఈ డేలో కూడా మనకి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనకు గ్యాప్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ మనకు గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా రివర్స్ అవుతుంది అనుకుంటే మాత్రం ఈ స్వింగ్స్ని బేస్ చేసుకొని ఈ లెవెల్ స్వింగ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఏమైనా రివర్స్ అవుతుంది అంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయింది కదా, ఇక్కడ ఏమైనా సపోర్ట్ అయింది. ఒకవేళ ప్రైస్ అనేది మళ్ళీ ఇది రెసిస్టెన్స్ కావచ్చు, ఎందుకంటే మళ్ళీ రివర్స్ అనేది రెసిస్టెన్స్ కావచ్చు. ఓకేనా, ఈ విధంగా ఇంతవరకు ఈ లెవెల్స్ చూసుకోండి. నిఫ్టీలో చాలా పవర్ఫుల్ లెవెల్స్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ లెవెల్స్ సస్టైన్ అవుతున్నప్పుడు స్మాల్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసినా మీకు అట్లీస్ట్ 1:1.5 అయితే కంపల్సరీ వస్తుంది. ఓకేనా, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకండి. మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆప్షన్ బయింగ్ చేసినా సెల్లింగ్ చేసినా సరే స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకండి. నెక్స్ట్ డేకి హోల్డ్ చేయకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో నెక్స్ట్ డేకి హోల్డ్ చేయకండి. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే హెడ్జింగ్ స్టడీస్ని ఆల్రెడీ 2 వీడియోస్ మీరు బుల్లీ సైడ్ చేసుకున్నా బేరీ సైడ్ చేసుకున్నా నేను అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోస్, ఒకసారి చూడండి. అవి చూసిన తర్వాత ఆ సైడ్ అయినా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.